నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి బోరబండ డివిజన్లోని వివిధ బస్తీలలో ప్రభుత్వ అధికారులతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజలు వాళ్ళ సమస్యలను తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకొని త్వరలో ఆ సమస్యలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కొందరు రాత్రిపూట గంజాయి తాగి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని హోంశాఖ మంత్రితో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలో నేను గత పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత అనేక రకాల కార్యక్రమాల్లో రెగ్యులర్గా పాల్గొంటున్నాను. ఢిల్లీలో మంత్రికి సంబంధించినటువంటి బాధ్యతలు ఒకరికి నిర్వహిస్తూ మరొకరికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అది కరోనా అప్పుడు కానీ అనేక సమస్యల సందర్భంగా ప్రజల మధ్యలో ఉంటూ జరిగేటువంటి మరి బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. మళ్ళీ ఇటీవల బస్తీలలో తిరిగి బస్తీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని సంబంధించినటువంటి అధికారులకు తెలియజేయడం, ప్రభుత్వానికి తెలియజేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కొన్ని బస్తీలలో పర్యటించి మరి అక్కడ సమస్యలు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, శానిటేషన్ విషయంలో కానీ, లేక మరి డబల్ బెడ్రూమ్ కానీ, పెన్షన్స్ కానీ, అది కాకుండా కొత్త రేషన్ కార్డ్స్ కానీ ఈ విషయంలో అనేక రకాలుగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా వివరాలు సేకరించి వాటన్నిటిని కూడా ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులకు తెలియజేసి ఆ సమస్య పరిష్కారం చేస్తాం తప్ప ఈ పాదయాత్రలో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. రొటీన్గా తిరిగేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నేను పాదయాత్ర చేస్తాను. థ్యాంక్ యూ. మంత్రాలు చేతబడులను అడ్డుపెట్టుకుని గుప్త నిధులున్నాయని అమాయక ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 1,50,000 నగదు, 2 ఇత్తడి విగ్రహాలు, 5 సెల్ ఫోన్లతో పాటు పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ వివరించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏసీపీ వెల్లడించారు. కొత్తగూడెంకు చెందిన అప్పాల లక్ష్మణ్ గోదావరికనిలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ పాండురాజు, వినయ్ కుమార్, రాజేష్లతో కలిసి అమాయక ప్రజలను మంత్రాల పేరుతో జబ్బులు నయం చేస్తామంటూ కనికట్టు విద్యతో మగవారి తొడలపై, ఆడవారి చేతి భుజాలపై కత్తితో కోసి అందులో బంగారు తాయెత్తులు పెట్టి పసుపు రాసినట్టు నమ్మించి లక్షల రూపాయలు దండుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
మరియు చేతవాళ్ళు అదేవిధంగా గుప్త నిధులు ఉన్నాయని అంటే అమాయక ప్రజలు మన గోదావరి ప్రాంతంలో ఉన్న అమాయక ప్రజలు మోసం చేస్తున్న ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది మన 1 టౌన్ గోదావరి పోలీసులు. దీంట్లో మొత్తం 4 ఉన్నారు ముఠా సభ్యులు. ఒక ఆయన పేరు లక్ష్మణ్, పాండురాజు, వినయ్ అంటే వాసంరాజు. ఈ లక్ష్మణ్ అనే ఆయన యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ మన పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాడు తిలక్ నగర్లో. ఈయనకు ఆల్రెడీ పలకాల వినయ్ అనే దగ్గర కనికట్టు విద్యలు నేర్చుకున్నాడు. అంటే ఇక మనం బయట చేస్తూ ఉంటారు కదా, బయట చేసుకుని డబ్బులు సంపాదించి చిన్న డబ్బులు అయితే ఇట్లా కాదని చెప్పి దీంతో మనం భారీగా సంపాదించాలన్న ఉద్దేశంతో ఇలా చిన్నమ్మ కొడుకు పేరు పాండురాజు, ఇలా వినయ్ అంటే వాసం రాజేష్ ఇలా ముఠా సభ్యులకు ఏర్పడ్డారు. ఈ రాజేష్ మన ప్రాంతంలో నవాపేట దాంట్లో ఏమైంది అంటే రామగిరి పట్టణంలో నవాపేట ప్రాంతంలో తిరుపతి అనక అన్నాడు. ఈ రాజేష్ పరిచయం అలా నాన్నకు బాగాలేదు అంటే నేను మా మంత్రాలు చేస్తాను దీంతో మీకు మంచిగా ఏంటి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఈ లక్ష్మణ్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు చదవడం జరిగింది. ఇదే మీకే కాకుండా బంధుమిత్రుల వల్ల ఇలా కోసం మీకు జరిగింది. మీకు నేను మంత్రాలు అంటే పూజ చేయడం ద్వారా మీకు మంచిగా అయితే అని చెప్పి వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు 7,20,000 తీసుకోవడం జరిగింది ఫస్ట్ వీళ్ళ దగ్గర. తర్వాత ఏం చేసిండు వీటిలో గుప్త నిధులు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏంటి అంటే ఈ తొడల దగ్గర చిన్నగా ఇట్లా గాడ్లాగా పెట్టి చిన్న దీంతో అక్కడ తయారు కట్టాడు. ఆడవాళ్ళకైతే ఇక్కడ భుజం దగ్గర తయారు కట్టి మీకు తగ్గిపోతుందని చెప్పాడు. సో ఏం చేసి మీరు ఇంకా గుప్త నిధులు ఉన్నాయని చెప్పిన వాళ్ళకి గుప్త నిధులు తవ్వి ఇచ్చేస్తా మీకు వస్తాయి నాకు పూజలు చేయాలని చెప్పేసి అది వాళ్ళని బయటికి వెళ్ళమని తర్వాత చుట్టూ ఆ రాగి రేకులు కట్టడం అవి చేసుకుంటే అదే టైంలో ఏం చేసినట్టు తవ్వి 2 విగ్రహాలు పెట్టేసింది. దాంట్లో పెట్టేసిన తర్వాత పూజలు చేసినట్టు ఇదంతా ఒక సంవత్సరం నుంచి నడుస్తున్నది. ఇది సంవత్సరం నడుస్తున్నది. ఆ తర్వాత పూజలు చేయడం చేసి దాని నుంచి 2 విగ్రహాలు వాళ్ళ మదర్ ఫాదర్ తిప్పి డబ్బాలో పెట్టాడు. డబ్బా మూసి దీనికి భారీగా పూజలు చేయాలి. హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ముత్తూట్ ఛాంపియన్స్ లీగ్ వరంగల్ రీజనల్ క్రికెట్ పోటీలను ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ రీజనల్ మేనేజర్ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎల్లప్పుడూ విధులు నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వారికి మానసిక ఉల్లాసం కోసం వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో పనిచేస్తున్న ముత్తూట్ ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జరిగింది. చక్కటి బ్యాటింగ్ చేశాడు రాజేష్ గారు. జరుగుతున్నది చక్కటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చూస్తున్నారు రాజేష్. వావ్, ఎక్సలెంట్ తరపున చక్కటి బౌలింగ్ చేస్తున్న నిఖిలేష్. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక క్రికెట్ టోర్నమెంట్ లాగా నిర్వహించుకోవడానికి మా కంపెనీ మాకు ఒక రకమైన ఎంకరేజ్మెంట్ కోసం మాకు 5 చోట్ల కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం అండ్ వరంగల్, మంచిర్యాల్ వీటన్నిటి చోటు నుంచి ఎంతోమంది మా ఎంప్లాయీస్ ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి ఈ గ్రౌండ్కి వచ్చారు. మా కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డైలీ
ప్రెషర్స్ ఉంటాయి, కార్యకలాపాలు ఉంటాయి, కస్టమర్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఎంప్లాయీస్ కూడా ఉత్సాహంగా గడపాలన్న ఉద్దేశంతో ఇలాంటి యాక్టివిటీస్, మహిళా ఉద్యోగుల కోసం కూడా క్యారమ్ చెస్ లాంటి కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ వాళ్ళని ఉత్సాహంగా పనిచేస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేపిస్తూ వాళ్ళని ఉత్సాహంగా నింపుతూ వాళ్ళ పనితీరును మెరుగుపరిచే విధంగా మా కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కంపెనీ నరసరావుపేట నియోజకవర్గంలోని కోటప్పకొండ శ్రీ త్రికుటేశ్వర స్వామి వారికి సుమారు 150 కిలోల జీడిపప్పు, 60 కిలోల బాదం పప్పు, 60 కిలోల ఎండు ద్రాక్ష, 300 కిలోల ఖర్జూరం, 3 కిలోల యాలకులు, 500 గ్రాముల పచ్చకర్పూరం, 10,000 రుద్రాక్షలు, 30 కిలోల తేనె, 30 కిలోల విభూది, 30 కిలోల కుంకుమ, కలకండ, 30 కిలోల చందనం, శేషవస్త్రములతో అభిషేకం నిర్వహించారు. అర్చక స్వాములు, కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి దంపతులు, సిబ్బంది పాల్గొన్నారు. గత 6 నెలలుగా ఉత్కంఠ రేపుతున్న అనంతపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. టీడీపీలోని 2 వర్గాల మధ్య విభేదాలతో సార్వత్రిక ఎన్నికలకు మించి ఉత్కంఠ రేపాయి. అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు అడుగడుగున అడ్డంకులు, ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. అనేక అడ్డంకులు, వివాదాల నడుమ ఎట్టకేలకు గత మే 31న ఎన్నికలు పూర్తి చేశారు. ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ వాయిదా వేయాలని వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ వెంటనే లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని హైకోర్టు గత గురువారం తీర్పు ఇచ్చింది.
పాదయాత్రలో నారా లోకేష్కి ఏమన్నా ప్రాణహాని జరిగితే సీఎం జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా టీడీపీ ప్రభుత్వం ఎలాగైతే భద్రత కల్పించిందో అలాగే భద్రత కల్పించాలని తెలిపారు. లోకేష్ పాదయాత్ర అంటే వైసీపీ శ్రేణుల్లో భయం వేస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు లోకేష్లపై చేసిన ఆరోపణలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలిపారు. వస్తున్నాడు లోగా వస్తున్నాడు 2 నిమిషాలు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం, రాజకీయంగా ప్రతిపక్షాలని ఉక్కుపాదంతో తొక్కేయాలనేటువంటి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టి సకల విధాలుగా రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని కొంతమంది అధికారులని తమ ఇష్టం వచ్చిన రీతిలో పని చేయండి మా ఆదేశాల ప్రకారం అని చెప్పి ఒక మానసిక హింస చేసేటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జరగడం అనేటువంటిది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే అనేక రకాలుగా చూసాం. ఒక పత్రికా ముఖంగా విమర్శిస్తేనో లేదా మరో రకంగా ఏదైనా ధర్నాలు చేస్తేనో లేదా నిరసన తెలియజేస్తేనో అలాంటివి కూడా తీసుకొని రౌడీ షీటర్లుగా పెట్టడం అంటే దేనికి సంకేతం? అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ పంత అవలంబించింటే మరి మీ పరిస్థితి రాజకీయంగా ఏ విధంగా ఉండేది కూడా అధికార పార్టీలో ఉన్న నేతలంతా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అందుకు తగుదునమ్మా అని మరింతగా రాయలసీమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఉండి రాజకీయమైనటువంటి ఈ చట్టపరమైనటువంటి రీతిలో చట్టాన్ని చుట్టంగా మార్చుకొని దాన్ని ఆయుధంగా మలుచుకొని అధికార పార్టీ వివిధ రకాల రాజకీయ పక్షాలని వేధింపు చర్యలు ఓవైపు కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో కనీసం భౌతికంగా గ్రామాల్లో ఫ్యాక్షన్ కానీ లేదా ఇతరత్ర హింస చెలరేగుతుందేమో అనేటువంటి భయాందనలో ఉన్నటువంటి సందర్భంలో రాప్తాడు శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు నిర్లజ్జగా ఒక అహంకార పూరితమైనటువంటి ప్రేలాపనతో మూర్ఖపు మాటల్ని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని మొద్దుసీనికి రాజశేఖర రెడ్డి గారు చెప్పింటే ఇంట్లో పోయి చంపిండేవాడని. ఒక ప్రజాప్రతినిధి కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే సోదరుడుగా ఉన్నటువంటి వ్యక్తి నీకు బాధ్యతాయుతంగా మాట్లాడనేటువంటి ఆలోచన రాలేదా అని చెప్పి నేను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు రాయలసీమలో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా గత దశాబ్దాల చరిత్రకు వెనక్కపోతే హత్యకు ప్రతి హత్య, హింసకు ప్రతి హింస, దాడికి ప్రతి దాడి లాంటి అనేక రకాలుగా యథేచ్ఛగా హింసాత్మకమైన సంఘటనలు గతంలో జరిగాయి. రౌడీ జగ్గుని కఠినంగా శిక్షించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జగ్గుని పోలీసులు అరెస్టు చేస్తే ఆయనకు మద్దతుగా చెన్నై కొత్తపల్లి స్టేషన్ ముందు పరిటాల సునీత, బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్ తదితరులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న రాప్తాడు నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున చెన్నై కొత్తపల్లికి చేరుకుంటున్నారు. జగ్గుని కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో అయ్యప్ప మాలలు, శివమాలలు, భవానీ, ఆంజనేయ స్వామి మాలలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మాలాధరణ చేస్తుంటారు. కానీ వారికి కనీసం స్నానాలకు సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నదని బీజేపీ నాయకులు ఆరోపించారు. కెనాల్ ఘాట్ను బీజేపీ మండల అధ్యక్షులు అయ్యన్న, ప్రధాన కార్యదర్శి దిలీప్ రాజా సహకారంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు సమక్షంలో సందర్శించారు. ఇప్పుడు ఇక్కడ మనము ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాము, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఎవరైనా మాట్లాడతారా? స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇక్కడ అనంతపూర్లో దాదాపు అంటే ఒక 7,000 దాకా ఉన్నారు స్వామి అయ్యప్పలు, శివమాలు, ఆంజనేయ స్వాములు, భవానీలు అందరూ ఉన్నారు స్వామి. ఇక్కడ మనము కెనాల్ దగ్గరికి పారే నీళ్ళు చాలా గంగా స్నానం చేయడం చాలా పుణ్యం కలుగుతుందని చెప్పేసి మేము దానికోసము
పొద్దున్న అర్లీ మార్నింగ్ 3:30కే వచ్చే స్వాములు ఉన్నారు స్వామి, 4 గంటలకు వస్తున్నారు స్వామి. అయ్యప్పలు అందరూ 4:30కి అందరూ వస్తున్నారు స్వామి. దానివల్ల ఇక్కడ చాలా డర్టీగా ఉంది స్వామి. దానికోసం మాకు అందరూ సహకరించాలని చెప్పేసి పేరు పేరున ధన్యవాదాలు స్వామి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ స్వామి. నా పేరు శివరాజ్ అండి. నేను 4వ రోడ్ నుండి వస్తున్నాను. స్వామి యాక్చువల్లీ ఇక్కడ చాలా అపశుభ్రంగా ఉందండి. దీన్ని కొంచెం కేర్ తీసుకొని చాలామంది ఇక్కడ గవర్నమెంట్ అయినా కానీ కార్పొరేటర్స్ అయినా కానీ ఎవరైనా కూడా వచ్చి కొంచెం కేర్ తీసుకొని చాలామంది ఇక్కడ భక్తులు కొంతమందికి ఈత వచ్చు, కొంతమందికి ఈత రాదు. మొన్న అయితే ఒక బాబు కొట్టుకొని పోయే పరిస్థితి. మనం గుళ్ళో ఉన్న మేమందరూ భగత్ స్వరూపులుగా మనం భావిస్తాం ఎవరైతే మాలేస్తున్నారో. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మనల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రతి దగ్గర కూడా దేవాలయాలకు కానీ లేకపోతే భక్తులకు కానీ ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో భారతీయ జనతా పార్టీ అక్కడికి వచ్చేసి వాళ్ళ సమస్య పరిష్కరించాలనే ఒక సంకల్పంతో ఈరోజు మీ ముందుకు వచ్చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తాను. మైనారిటీస్ కి ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కొక్క ₹1 కోటి మొన్ననే శాంక్షన్ చేశాడు. అదే అయ్యప్ప గుడికో లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికో శివం గుడికో ఇస్తారా? ఈరోజు ఈ అబ్బాయి దిలీప్ చెప్పినట్లు దేవాలయాలు వచ్చే ఆదాయం ఏమో ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి, కానీ వాళ్ళకి పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళ చర్చలు కట్టుకునే నిధులు ఇస్తున్నారు, వాళ్ళకి ఇమాములకి జీతాలు ఇస్తున్నారు. మన పూజారులకు కానీ లేకపోతే మన భక్తులు కానీ హిందువుల మనోభావాలు కానీ పట్టలేదు వీళ్ళకి. కాబట్టి వాళ్ళకి గుర్తు చేసే విధంగా ఈరోజు అనంతపురం నడిబొడ్డున ఒక HLC కెనాల్ పోతుంది. దాన్ని మనం ఎంతో పవిత్రంగా తుంగభద్ర గంగా నదిగా భావించేసి వచ్చి స్నానాలు చేస్తున్నాం మనందరూ భక్తులు. కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. కాబట్టి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ స్టేట్ కేకే అకాడమీ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు నేషనల్ టోర్నమెంట్ కోసం యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో వెళ్తున్నట్టు తెలిపారు. అకాడమీ నుండి గత సంవత్సరం జరిగిన టోర్నమెంట్లో విజయం సాధించిన వారికి బహుమతులతో సత్కరించినట్లు తెలిపారు. దాదాపు 100 మంది పైన విద్యార్థులు వెళ్లినట్టు తెలియజేశారు. మా పిల్లలు అంటే జాయినింగ్ అయ్యారు. ఫస్ట్ ఛాంపియన్ అంటే మండల లెవెల్లో కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో కాకుండా డైరెక్ట్ నేషనల్ అకాడమీకి సెలెక్ట్ అయ్యారు. దాంట్లో నెంబర్ 1గా సెలెక్ట్ అయ్యి వచ్చి ప్రజెంటేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఛాంపియన్ కూడా ఇప్పుడు వెళ్తున్నారు. దాంట్లో కూడా మా పిల్లలు గోల్డ్ మెడల్ సాధిస్తారని అనుకుంటున్నాం. టీంలో ఫస్ట్ టైం వెళ్ళారు. అక్కడంటే నేషనల్ అకాడమీ సెలెక్ట్ అయ్యారు అందరు పిల్లలు కూడా కేకే అకాడమీ తరఫున. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇప్పుడు గచ్చిబౌలి యూసుఫ్ కూడా స్టేడియంకి తీసుకెళ్తున్నారు. దీంట్లో కూడా మా పిల్లలు అన్ని మెడల్ సాధిస్తారని అనుకుంటున్నాం. కేకే అకాడమీ తరఫున చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. అందరికీ లాస్ట్ టైం కరాటే ఛాంపియన్షిప్ ఫస్ట్ టైం జరిగినప్పుడు వచ్చేసి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిందండి నేషనల్ ఛాంపియన్షిప్. ఆ రోజు కూడా ఇటువంటి స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అయ్యి అందులో వచ్చేసి గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్, బ్రాంజ్ అలాంటివి గెలుచుకున్నారు. ఈసారి మళ్ళీ ఆపర్చునిటీ అందరి పిల్లలకి రావడం వల్ల ఈసారి కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసుఫ్గూడలో జరగబోయేటువంటి కరాటే పోటీలో కూడా మరిన్ని మెడల్స్ సాధిస్తారని మేము కోరుకుంటున్నాము. మాకు ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్న కేకే అకాడమీ తరఫు నుంచి మన మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కమలాకర్ సార్ గారు మాకు చాలా అందరికీ అంటే పిల్లలకి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి పిల్లలందరినీ మంచి ప్రతిభావంతులు చేస్తూ వాళ్ళందరినీ నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి పంపించే విధంగా తన వంతు కృషి చేస్తున్నారు. వారికి మేము ప్రత్యేకంగా తల్లిదండ్రుల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి డివిజన్లో బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో పలు కాలనీలలో పాదయాత్ర చేపట్టారు. డివిజన్ 1లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆరా తీసి అక్కడున్న ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను కూడా పరిష్కరించడం లేదన్నారు. జరుగుతున్న అవినీతి అన్యాయం పట్ల కమిషనర్, కలెక్టర్కి విజిలెన్స్లో రిపోర్టు చేస్తామని బీజేపీ నేత ఏర్పుల మహేష్ అన్నారు. మేము మేడం కూడా అడిగినామన్నా. మేడం ఏమన్నదంటే ఆల్రెడీ కార్పొరేటర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. కార్పొరేటర్ ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ప్రజలకు సంబంధం లేదు. ప్రజలు విచారించాలి.
బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ చిగిచెరలో ప్రజాఘోష బీజేపీ భరోసా ఈ కార్యక్రమంలో కాలనీకి గడప గడప రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రజల నుండి ఎన్నో సమస్యలు మాకు విన్నవించడం జరిగింది కదా. బురద జల్లాల అవసరం మాకు లేదు, బురద జల్లి మీ అభివృద్ధిని ఆపాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకు అభివృద్ధి కోసం మేము మీ అభివృద్ధి కోసం, మీ కాలనీ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాం. మీరు అభివృద్ధి అంటే మీ డబ్బులు మీరు వేసుకొని మీరు పని చేసుకుని దాన్ని అభివృద్ధి అనరు. మీరు ఆ ఊహలకి ఫస్ట్ బయటికి రండి. అభివృద్ధి అంటే మున్సిపల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ అని అభివృద్ధి అంటారు. మీ డబ్బులు మీరు వేసుకుని ఇప్పుడు ఒక లైన్కి అభివృద్ధి అంటే మీరు కాలనీ నుంచి అసోసియేషన్ డబ్బులు వేసుకొని మేము డ్రైనేజ్ చేసుకోమంటారు కదా. ఇప్పుడు ఒక లైన్కి నేను చూసిన లైన్కి 1,50,000 దాకా అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. కానీ ఆ లైన్లో 5,000 రూపాయలు డబ్బులు కలెక్ట్ చేశారు మీ అసోసియేషన్ నుంచి. మరి మిగతా 3,5 లక్షలు ఏం చేశారు? అది ఆ డబ్బులు ఏం చేశారు? ఇప్పుడు 4 లక్షల కావాల్సిన డ్రైనేజ్కి 4 లక్షల వేసి డబ్బులు వసూలు చేశారు. ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏం చేశారు? కానీ మరి ఆ 1,00,000 బడ్జెట్ కూడా మన మున్సిపల్లో వేసిన మనం మాట్లాడుతున్నారు కదా. మరి ఆ 1,00,000 రేటు పోయింది, మిగిలిన పైసలు ఎక్కడ పోయినాయి? మేము దాని మీద ప్రశ్నిస్తున్నాం. ఏం బురద జల్లే ప్రయత్నం మేము చేస్తలేము. అక్కడ జరిగిన అవినీతిని మేము ప్రశ్నిస్తున్నాం. అవినీతిని ప్రశ్నిస్తే బురద జల్లడం అంటే మీరు దాన్ని మేము మా మనసు నుంచి మేము మాట్లాడతలేము. కాలనీలో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మాట్లాడతలేము. దానికి మాకు వీడియో ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు చెప్పిన దాన్ని కలెక్ట్ చేయించినాము. కానీ 1,00,000 ఖర్చు అయింది, మిగతా పైసలు ఏమైనా వాళ్ళే అడుగుతున్నారు. మేము అడుగుతున్నాం మాట. దానికి మీరు సమాధానం చెప్పండి. మేము ప్రతిపక్షంగా మేము మీద బురద చేస్తున్నాం కదా. ఇది బురదగా కాదు, అవినీతిని ప్రశ్నిస్తున్నాం. మీరు వచ్చిన డబ్బులను ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. ఇది ప్రజాధనానికి అందరికీ సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరు అడుగుతారు. ఖచ్చితంగా మీరు నిజాయితీగా, మీరు చిత్తశుద్ధిగా, ఖచ్చితంగా మీరు న్యాయంగా పనిచేసి మీరు చెప్పండి. లేకుంటే మీ జంగయ్య గారిని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఈ గడిచిన 3 సంవత్సరాల మున్సిపల్ బడ్జెట్ ఎంత అమౌంట్ వచ్చింది, కాలనీ నుంచి ఎంత కలెక్ట్ చేశారు, ఈ ఎంత అమౌంట్ అభివృద్ధి చేసామంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. అది ఉంటుంది కదా. మున్సిపల్ అయితే లెక్క అయితే ఉంటుంది కదా. మున్సిపల్ అయితే ఒక లెక్క అయితే ఉంటుంది కదా. మున్సిపల్ నుంచి డివిజన్ వాళ్ళు ఎంత డ్రైనేజ్ ఖర్చు పెట్టిన లెక్క అయితే ఉంటుంది కదా. అది నేను చెప్తే మారదు కదా. ఆ లెక్క అయితే ఖచ్చితంగా రాసి ఉంటుంది అక్కడ. మీరు మరి కాలనీ చేత చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.